వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో చక్కగా దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయని చెప్తున్నాడండి. అవి మంచివారును చెడ్డవారిని కూడా చూస్తాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎందుకు మంచివారిని చూస్తాయి, ఎందుకు చెడ్డవారిని కూడా చూస్తాయని చెప్పేసి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మంచివారు క్రమశిక్షణ తప్పపోతే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ పెట్టడానికి దేవుని కన్నులు చూస్తూ ఉంటాయన్నమాట అండి. ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటున్నారో, ఎవరైతే దేవుని నమ్మిక కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కనుక చెడిపోతే కనుక వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడానికి దేవుడు మంచివారిని చూస్తూ ఉంటాయన్నమాట అండి. ఇక చెడ్డవారి విషయంలోకి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే, చెడ్డవారు అందరిని కూడా ఆయన రక్తంతో కడిగి చక్కగా మంచివారుగా చేయడానికి, మంచి మార్గంలో నడిపించడానికి, చక్కగా వాళ్ళందరికీ కూడా మంచి క్రమశిక్షణ పెట్టడానికి, చెడ్డవారిని అందరిని కూడా రక్షించడానికి దేవుడు కన్నులు చెడ్డవారిని చూస్తూ ఉంటాయి అన్నమాట అండి. దేవుని కన్నులు మంచివారిని రక్షిస్తూ ఉంటాయి, చెడ్డవారిని కూడా రక్షిస్తూ ఉంటాయండి. దేవుడి కన్నులు అందరిని కూడా సమానంగా చూస్తాయన్నమాట అండి. తప్పు చేశారని చెప్పేసి దేవుడు శిక్ష అనేది వాళ్ళకి రానివ్వడండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళినట్లయితే, అబ్రహాం గారు పూర్వకాలంలో ఏ వృత్తి చేసుకునేవారండి? చక్కగా బొమ్మలను తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవారు ఆయన. అలాంటి ఆయన్ని దేవుడు చూశాడో చూడలేదండి. చూసి మంచి మార్గంలో పెట్టి చక్కగా మంచి మార్గంలో నడిపించి విశ్వాసులకి తండ్రిగా చేశాడో చేయలేదండి. ఎందుకంటే అతను జీవించే నీతిని బట్టి, అది యథార్థతను బట్టి చక్కగా దేవుడు అతన్ని నీతిమంతులుగా తీర్చి చక్కగా విశ్వాసులకి తండ్రిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరొకసారి ఆదికాండ గ్రంథంలో 12 అధ్యాయంలో మాట కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య గారు మనకు కనపడుతూ ఉంటాడండి. జక్కయ్య గారు అందరి దృష్టిలో ఎలా కనపడుతున్నాడండి? చెడ్డవారుగా కనపడుతూ ఉన్నాడు కనుక, కానీ దేవుడు అతన్ని కూడా చూసి అతని మనసు మార్చి అతన్ని కూడా చక్కగా దేవునికి నమ్మకంగా జీవించేలాగా చేశాడో చేయలేదండి. అతన్ని కూడా చెడ్డవాడైన అతన్ని మంచి మార్గంలో నడిపించి ఆయన్ని ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచలేదండి. ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని దేవుడు, ఎవరైతే అపస్తులైన పౌలు గారు చూడండి, అపస్తుల కార్యాల్లో పౌలు గారు ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నప్పుడు అతన్ని చూశాడో చూడలేదండి. చూసి ఏం చేయాలండి? ఆయన్ని మంచి మార్గంలో నడిపించి చక్కగా మంచి ప్రవక్తగా తీర్చిదిద్దినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. వీళ్ళందరినీ చూసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా చూస్తూ ఉంటాడు అనమాట అండి. ఆకాశం నుండైనా కనులారా చూస్తూ ఉంటాడు అనమాట అండి. ఆయన కన్నులు ప్రతి స్థలం ముందు ఉంటాయన్నమాట అండి. కాబట్టి మనం తలుపేసుకుని పాపం చేసినా, అలాగే దాన్ని ఎక్కడ పాపం చేసినా కానీ చూడగల సముద్రం అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అండి. ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా రక్తం చేత తెల్లని హిమమోలే కడిగి పవిత్రులుగా మార్చి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే యోగ్యతను కలగజేస్తూ ఉంటాడు కనుక, కలగజేయడానికి దేవుడు మంచివారిని చూస్తూ ఉంటారు, చెడ్డవారిని దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరము కూడా ఏ విధంగా జీవించాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలామందిని కూడా మంచిగా మార్చి మంచి మార్గంలో నడిపించి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచేందుకు మనం చూస్తూ ఉన్నామండి. మనల్ని కూడా దేవుడు మంచిగా మార్చి చక్కగా మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పేసి ఆకాశం కొనలారా చూస్తూ ఉన్నాడు అన్నమాట అండి. మరి మనం దేవుని మాటకి లోబడదామా? దేవుని మాట అంగీకరిద్దామా? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుందామా? యెహోవాయందు భయభక్తులు జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామండి. ఏమంటారు? మీ ఆలోచన మీది. ఒకసారి ఆలోచన చేసుకోండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మనం ఎవరిని కూడా అనుకోవద్దు
దేవుడు నేను తలుపేసుకుని పాపం చేస్తున్నాను నన్ను చూడలే, లేకపోతే నేను వేరే చోట వెళ్ళి పాపం చేస్తున్నాను నన్ను చూడలే అని చెప్పేసి అనుకోకూడదండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటాడని చెప్పేసి ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉన్నారు కనుక నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉంటారు. కాకపోతే దేవుడు మనకు కొంత సమయాన్ని ఇస్తూ ఉంటాడండి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని కాస్త మారి మనసు పొంది దేవునికి అంగీకారంగా జీవించినట్లయితే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇస్తాడండి. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. చక్కగా చదువుకోవాలన్నా, చక్కగా పని చేసుకోవాలన్నా, చక్కగా దీవించబడాలన్నా, చక్కగా ఆశీర్వదించబడాలన్నా, మన మంచిగా ఉండాలన్నా, ఏం చేయాలన్నా కానీ దేవుని పనులు మనల్ని చూసి మనందరినీ కూడా మంచిగా మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి దేవుని కృప చూపుతాడు. కనుక మనందరం కూడా మారదామా, మారు మనసు పొందుదామా, దేవునికి అంగీకారంగా జీవిద్దామండి. ఈ ఆలోచన ఇది అందరూ కూడా అంగీకారంగా జీవించాలని చెప్పేసి దేవుని ప్రేమను పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొని హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను కలిగి ఉండాలని చెప్పేసి అందరూ దేవుని మాట విని ఆయన భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి మనకు మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం మనము ప్రార్థన చేద్దాం. మరి ఏమంటారు? మనకు మనం ప్రార్థన చేసుకోకూడదు, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మహాపురుషుని పనులకపోతే నీ ఘనమైన పాదములు ఎక్కడని స్తుతిస్తోత్ర ప్రభా. ఎవరిని ఏ విధంగా దీవించాలి, ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలి, ఎవరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఆకాశం నుండి చెడ్డవారిని చూస్తూ ఉంటారు, మంచివారిని చూస్తూ ఉంటారు తండ్రి. చెడ్డవారందరినీ ప్రభావ మార్చి మంచి మార్గంలో నడిపించడానికి తండ్రి ప్రభావ మీరు చూస్తూ ఉంటారు ప్రభావ. అనేక మంది నడిపించారు, నీకు వందనాలు. అలాగే మంచివారు తండ్రిస్తుంది ప్రభావ. తండ్రి మార్గం తప్పిపోయినప్పుడు తండ్రిస్తుంది ప్రభావ. తండ్రి చక్కగా నీతిని తప్పిపోయినప్పుడు తండ్రిస్తుంది ప్రభావ. మరలా తండ్రి వాళ్ళందరినీ కూడా నీ చెంతగా చేర్చుకుని తండ్రి మంచిగా జీవించేలా చేస్తే ప్రభావ. తండ్రి మంచి ఒక క్రమశిక్షణలు పెట్టి తండ్రిస్తుంది ప్రభావ. తండ్రి హాయిగా జీవించేలాగా చేసే దేవుడు తండ్రి. నీలో తండ్రి ప్రభావ ప్రేమ, జాలి, దయ, కనికరము, కృప తండ్రి స్తోత్రం ప్రభావ. నీతి, న్యాయము అన్నీ నీ దగ్గర ఉన్నాయి కనుక తండ్రి స్తోత్రం ప్రభావ. మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ ఆ విధంగా నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నారు కనుక తండ్రి ఒక్కసారి తండ్రి ప్రభావ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ చేతువృత్తులు చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, సంతానం లేని వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. ఇంకా అనేక మంది బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ప్రభావ తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభావ తను నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని తండ్రి ప్రభావ భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ ప్రతి ఒక్కరికైనా దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తగిన బతుకోవాలని దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుంటున్నాం కాక, దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచ్చరమైన కృపను బట్టి మనందరినీ కూడా దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు కనుక చక్కగా పాపము చేయకుండా పవిత్రులుగా ఉండేటట్లు చూసుకునే బాధ్యత నీ మీద, మా మీద, మనందరి మీద ఉంది కనుక, మీ మీద, నా మీద, మనందరి మీద ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవర్షంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గంలో నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనం కూడా దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆలోచించుకున్నట్లుగా మనం కూడా మంచి మార్గంలో నడవగలే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి? మీ ఆలోచన మీది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? అందరికీ వందనాలు.